ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపియైన మా పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సమయమును బట్టి నీకు స్తోత్రములు. నోవహు జీవితం ద్వారా నీవు మాకు నేర్పించాలనుకుంటున్న సత్యాలను మా హృదయాలకు అందించండి. లోకపు విచారములలో మునిగిపోకుండా నీ దృష్టిలో కృప పొందే బిడ్డలుగా మమ్మల్ని మలచండి. నీ వాక్యము మా త్రోవకు వెలుగుగా ఉండునట్లు సహాయము చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగము. దేవుని దృష్టిలో కృప పొందిన నోవహు నేటి మన బాధ్యత. పరిచయం. మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన పాపపు రోజుల్లో దేవుని మనస్సును గెలుచుకున్న వ్యక్తి నోవహు. ఆదికాండములో వ్రాయబడినట్లు ఆయన కాలంలో లోకమంతా బలాత్కారముతో, చెడు తలంపులతో నిండిపోయింది. దేవుడు నరులను సృష్టించినందుకు సంతాపపడే అంతగా మానవుడు దిగజారిపోయాడు. కాని అటువంటి అంధకారంలో కూడా ఒక వెలుగు కిరణంలా నోవహు కనిపించాడు. లేఖనాలు సెలవిస్తున్నట్లుగా నోవహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడు. అప్పటి పరిస్థితులు ఇప్పటి సాదృశ్యాలు. నోవహు కాలంలో మనుషులు దేవుని కుమారులైనవారు లోకపు ఆకర్షణలకు లోనై అన్యులతో కలిసిపోయి తమ భక్తిని కోల్పోయారు. నేడు మనం చూస్తున్న పరిస్థితులు కూడా అందుకు భిన్నంగా లేవు. నైతిక పతనం, నాటి బలాత్కారము నేడు ఆధునిక రూపాల్లో హింసగా, స్వార్థంగా మారింది. దేవుని మరచుట, తినుట, త్రాగుట, పెళ్ళిళ్ళు చేసుకొనుట వంటి లౌకిక విషయాల్లో మునిగిపోయి పరలోకపు పిలుపును మర్చిపోతున్నారు. మత్తయి 6 ప్రకారము లోకపు చింత వర్సెస్ దేవుని నీతి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన మాటలు నోవహు జీవితానికి చక్కగా సరిపోతాయి. లోకస్తులు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని చింతిస్తుంటారు. నోవహు కాలపు ప్రజలు కూడా కేవలం శరీర సంబంధమైన వాటికోసమే జీవించి నాశనమయ్యారు. కాని నోవహు మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికాడు. చుట్టూ ఉన్నవారు ఎగతాళి చేస్తున్నా 100 సంవత్సరాలకు పైగా ఓడను నిర్మిస్తూ దేవుని మాటకు లోబడ్డాడు. భూమిమీద ధనాన్ని కూర్చుకోవడం కంటే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండటమే గొప్ప భాగ్యమని ఆయన నిరూపించాడు. నేటి మనకు హెచ్చరిక. యేసు క్రీస్తు చెప్పినట్లు మనుష్యకుమారుని రాకడ నోవహు దినములలో ఉన్నట్టే ఉంటుంది. జలప్రళయం అకస్మాత్తుగా వచ్చినట్లే దేవుని తీర్పు కూడా వస్తుంది. 1. విశ్వాసం. నోవహు కనబడని వాటిని నమ్మి భయభక్తులతో ఓడను సిద్ధం చేసుకున్నాడు. మనం కూడా మన ఆత్మల రక్షణ కొరకు క్రీస్తు అనే ఓడలో చేరాలి. 2. లోకపు విచారము వద్దు. మత్తయి 6లో చెప్పబడినట్లు రేపటిని గురించి చింతించక నేడు దేవునితో నడవాలి. 3. ప్రతిఫలం. నోవహు భక్తివల్ల ఆయన కుటుంబం మొత్తం 8 మంది రక్షించబడ్డారు. మన భక్తి మన కుటుంబాన్ని నాశనం నుండి కాపాడుతుంది. ముగింపు. ప్రియమైనవారులారా, లోకం ఎంత చెడిపోయినా మనం నోవహులా దేవుని దృష్టిలో కటాక్షము పొందగలమా? అశాశ్వతమైన లోక ధనం కోసం కాకుండా పరలోకంలో నిలిచే ధనం కోసం ప్రయాసపడదాం. దేవుడు మనల్ని చూసినప్పుడు నీవు నీతిమంతుడవు అని చెప్పేలా మన జీవితాలను సరిచేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నోవహు వలె లోకపు ప్రవాహానికి ఎదురీదుతూ నీ నీతిని అనుసరించే శక్తిని మాకు ప్రసాదించండి. రేపటి గురించిన అనవసరపు చింతలను విడిచిపెట్టి నీ రాజ్యాన్ని వెతికే ధన్యతను మాకు దయచేయండి. రాబోవు తీర్పు నుండి తప్పించబడటానికి క్రీస్తునందు భద్రపరచబడిన వారముగా మమ్మల్ని ఉంచుమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.